హిమాంశు, ఇట్స్ స్టోరీ టైమ్. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఇద్దరు రాజకుమారులు ఉన్నారు. అందులో ఒకరు సులోచనుడు, ఒకరి పేరు విలోచనుడు. వారిద్దరూ ఒక గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. విద్యాభ్యాసము చివరికి వచ్చేసరికి చివరి రోజున గురువుగారు వారిద్దరికి ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ఏంటంటే, ఇక్కడికి దగ్గరలో ఒక గుహలు ఉన్నాయి. ఆ గుహలో ఒక మరకతమణి ఉంది. దాన్ని ఎవరినైతే ముందుగా తీసుకొని వస్తారో వారే ఈ పరీక్షలో విజేతలు అని గురువుగారు చెప్తారు. గురువుగారి మాట ప్రకారం అని చెప్పి వాళ్ళిద్దరు యువరాజులు మరకతమణి కోసం అని చెప్పేసి అడవిలో ప్రయాణిస్తూ ఉంటారు. వారికి మధ్యలో ఒక పెద్ద ఆయన కనిపిస్తాడు. ఆ పెద్ద ఆయనకి ఒంటి నిండా గాయాలతో ఉంటాడు. దాంట్లో విలోచనుడు ఆ పెద్ద ఆయన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంటాడు. కానీ సులోచనుడు ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి సపర్యలు చేసి తనకు అయిన గాయాలకి పసరుతో కట్టుకడతాడు. తర్వాత తనతో కొద్దిసేపు మాట్లాడి తనకి కొంచెం ఆహారం ఇచ్చి తిన్నాక ఆ పెద్ద ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాక ముందుకు సాగుతాడు. అప్పటికి విలోచనుడు తెగవారు అతన్ని బంధించి బాగా కొడుతూ ఉంటారు. అది చూసిన సులోచనుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళని మంచి మాటలతో మాట్లాడి ఒప్పించి విలోచనని వాళ్ళ నుంచి విడిపించి ముందుకు వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఆ తెగవాళ్ళు ఆ గుహల దగ్గరికి తీసుకెళ్ళి మరకతమణిని కూడా సులోచనకి ఇస్తారు. దానితో సులోచనుడు ఆ పరీక్షలో నెగ్గుతాడు. అప్పుడు విలోచనుడు, నీకు ఆ తెగవారితో నువ్వేం మాట్లాడావు, ఆ వాళ్ళు నీకెందుకు మరకతమణి ఇచ్చారు అని అడుగుతారు. అప్పుడు సులోచనుడు చెప్తాడు విలోచనుడికి, మధ్యలో మనకు కలిసిన పెద్ద ఆయన ఈ తెగవారి వలన గాయపడ్డవాడే. అతను నాకు మొత్తం ఈ తెగవారి గురించి మొత్తం వివరాలు చెప్పారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, మనుషులను ఎలా బాధ పెడతారు, వాళ్ళని ఎలా మంచి చేసుకోవచ్చు అనేది వివరాలనే నాకు చెప్పారు. దానివల్లనే నేను వారిని సమయానుకూలంగా వారితో మాట్లాడగలిగాను, వారిని ఒప్పించగలిగాను, వారిని మెప్పు పొందాను, నేను విజయం సాధించగలిగాను అని అంటారు. సో దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటి అని అంటే, సమయానుకూలంగా మనం చేసే సహాయం కూడా మనకి ఉపయోగపడుతుంది.